నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఒంగోలులో రహదారి భద్రతా మాసోత్సవాల ర్యాలీ. భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కోనసీమలో క్రమం తప్పని గ్యాస్ బ్లౌట్ ప్రమాదాలు. అదుపులోనికి రాని అగ్నికిలలు. ప్రాణభయంతో గ్రామాలు ఖాళీ చేసిన ప్రజలు. జీజీహెచ్ డెవలప్మెంట్ కమిటీ ప్రత్యేక సమావేశం. పెరిగిన పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులో 37వ రహదారి భద్రతా మాసోత్సవాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జనార్దన్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాత ప్రారంభించిన ర్యాలీ మినీ స్టేడియం వరకు కొనసాగింది. రహదారి నిబంధనలు మన భద్రత కోసమే అన్న ఈ విషయాన్ని అందరం గుర్తించాలని ఎమ్మెల్యే అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటుందని, దీనివల్ల కూడా ప్రమాదాలు తగ్గుతున్నాయని అన్నారు. రహదారి ప్రమాదాల రహిత జిల్లాగా ఉండడం కోసం మనందరం కృషి చేయాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, మనందరి బాధ్యతగా ఉంటే ప్రమాదాలను నియంత్రించవచ్చని మేయర్ గంగాడ సుజాత అన్నారు. సంచిల సరుకులు నింపినట్లుగా మనుషులనంతా నింపుకుంటారు, వేస్తారు. సౌండ్ బాక్సులతో వాహనమంతా డ్యాన్స్ క్లబ్గా మార్చివేస్తారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం. ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దానికి కూడా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ నా జేసీ గారు, అదేవిధంగా మా మేయర్ గారు, అదేవిధంగా అందరూ కూడా తెలియపరిచేది ఒకటే, అందరం మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం 1/1/2026 నుంచి 31/1/2026 అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రారంభ కార్యక్రమం. మరి ఇందులో ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు, రాష్ట్ర రహదారులు, మరి లోకల్ రహదారులు వెళ్తున్నాయి. క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజుకి పెరుగుతున్నాయి. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఆ అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈరోజు మొదటి కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ఈ రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి. సో దురదృష్టవశాత్తు మరి మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాగే దీనన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ ధరించకపోవడం వల్ల మనం విపరీతంగా ఈ క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మనము ఈ కార్యక్రమంను 1/1/26 నుంచి 31/1/26 వరకు ఈ భద్రతా వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు వాక్థాన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా. మరి ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరియు మేయర్ మేడము, జేసీ గారికి నా యొక్క ధన్యవాదములు.
ఇందులో భాగంగా మన రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ వాహనాలు ఉపయోగించే వారందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, అట్లానే సీట్ బెల్ట్లు ధరించాలి. ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము, అందరూ పాటించాలని చెప్తున్నాము. ఎంతమంది పాటిస్తున్నారు అనేది ఒకసారి మీరు అనుకోవాలి. అది అందరూ కూడా పాటించండి. మనం ఉన్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించాలని, ప్రకాశం జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మనము అందరూ కూడా తీర్చిదిద్దాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా నియమాలు మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్న మాట ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. ప్రతిష్టాత్మకమైన ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. అసలే ఇరుకుగా ఉండే సివిఎన్ రీడింగ్ రూమ్ కూడలి వద్ద గల అమరజీవి విగ్రహానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో ఎదురుగా వస్తున్న వాహనాలు, పాదచారులు కనిపించగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పక్కనే ట్రాఫిక్ పోలీస్ పోస్టు ఉన్న ఒక్క పోలీసు ఫ్లెక్సీ చుట్టూ తిరుగుతూ ట్రాఫిక్ నియంత్రణకు నానా అవస్థలు పడుతున్నారు. తమ ఉన్నతికి కారణమైన పాఠశాలలను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుంటూ పూర్వ విద్యార్థులు చేపట్టిన ఉన్నతమైన శతాబ్ది ఉత్సవాలలో ఎలాంటి అపశృతులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిద్దాం. గన్నవరం విమానాశ్రయంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ను ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈ సబ్స్టేషన్ ఉపయోగపడుతుందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో 30.65 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్ నిర్మించామని, తద్వారా 3.5 లక్షల మంది వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందని అన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్, గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రకృతి అందాలతో ప్రశాంతమైన వాతావరణంతో ఉండే కోనసీమ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రదేశంలో బ్లోఅవుట్ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. భారీ శబ్దంతో పేలుళ్లు, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని అయోమయంలో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలంలోని మోడీ 5 డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ లీకేజీ ప్రారంభమై దానికి అగ్గి రాజుకొని 30 మీటర్ల ఎత్తున అగ్నికేలలు ఎగసిపడి కొనసాగుతున్నాయి. దీంతో ఇరుసు మండలం లక్కవరం గ్రామస్తులు ప్రాణభీతితో తల్లడిల్లిపోయారు. ఈ ప్రదేశంలో 1993లో గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు వెలికితీత ప్రారంభమైంది. తాజాగా లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా చేపట్టిన బాంబింగ్ ప్రక్రియతో గ్యాస్ పీడన స్థాయి అంచనా తప్పి గ్యాస్ భారీగా ఎగజిమ్మింది. పెద్ద ఎత్తున మంటలు, కాలిపోయిన పచ్చని కొబ్బరి చెట్లు, అంతా గందరగోళం. కాసేపట్లోనే గ్రామం అంతా ఖాళీ. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటనతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రభుత్వం, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తరచూ తప్పని ప్రమాదాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపిన ఓఎన్జీసీ జాతీయ, అంతర్జాతీయ అనుభవం ఉన్న నిపుణులతో సమన్వయం చేస్తున్నట్లు, శీతలీకరణ కార్యకలాపాలు చేపట్టామని వివరించారు. బ్లోఅవుట్ నియంత్రణకు అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. They have observed some differences in pressure actually. So pressure differences valla there is some blowout which they have identified. So there is a sudden blowout of gas. So a concerned well lonchi sudden ga anukunna danikante ekkuva quantity lo gas bayitiki raavadam jarigindi. So sudden ga they came out of it. So danni oka 1 hour varaku without any fire oka cloud laga form ayindi. So 12:30 to 12:40 oka fire danni catch chesindi. So final ga a cloud kasta fire burn ayindi. So from 12:40 onwards, so a regular fire start ayindandi. Schools ni already morning itself, whenever we got the information, akkuna పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేసాము, ఎవాక్యుయేట్ చేయించాము. సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, మీరు 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించండి. 1 కిలోమీటర్ తర్వాత ఉన్న వాళ్ళని అక్కర్లేదు.
దే ఆర్ రైట్ నౌ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్ గా ఒక 20 meters హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 meters విడ్త్ తో అక్కడ బ్లోఅవుట్ జరుగుతుంది. సో ఒక 200 meters రేడియస్ లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో రైట్ నో అరౌండ్ 4 to 5 ఫైర్ టెండర్స్ ఆల్రెడీ వచ్చాయి. సో సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందకుండా చుట్టూ ఉన్న వాటర్ ఎక్కడైతే స్ప్రే చేయడం. ప్రజలు భయాందోళన పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 kilometer రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 kilometer వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 hours వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ఇది. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 wells ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు. రహదారి భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని ప్రకాశం జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో వాహన చోదకులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రహదారి భద్రతా మాసోత్సవాలను జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సుశీల కోరారు. రవాణా శాఖ ఇన్స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మనము ఈరోజు ఆర్టీఏ ప్రకాశం డిస్ట్రిక్ట్ నందు డిటిసి ఆఫీస్ నందు మనము డ్రైవర్స్ అందరికీ కూడా ఐ టెస్ట్ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 200 మందికి పైగా డ్రైవర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి మనకి ఈ రహదారి భద్రతా నియమాల మీద వారందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. కులంకషంగా వాళ్ళకందరికీ కూడా మనము వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఈ మంత్ అంతా కూడా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా రహదారిపై నడిచేటప్పుడు కానీ వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అట్లానే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేటటువంటి వారు, బస్సుల్లో వెళ్ళేటటువంటి వారు, టర్నింగ్స్లో తీసుకోవాల్సినటువంటి వారు అందరూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా అవసరమైన వైద్య పరికరాలు, మందులు, వైద్యుల సేవలను నిరంతరం అందుబాటులో ఉంచాలని తెలిపారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సమావేశం రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఛాంబర్లో నిర్వహించారు. ఆరోగ్య భద్రతకు ప్రధానంగా మెరుగైన పారిశుధ్యం ఉండాలని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, పైపు లైన్ పనులు, ఆపరేషన్ థియేటర్కు మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. నర్సింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతిని తాత్కాలికంగా మార్చడానికి ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అన్నారు. హాస్పిటల్లో వినియోగించని వెంటిలేటర్లను ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య కేంద్రాలకు తరలించాలని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ బ్లాకులో 2వ లిఫ్ట్ను ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పాత రిమ్స్ ఆసుపత్రి ఆవరణ ముందున్న షాపులను ప్రభుత్వ నిబంధనల మేరకు అద్దెలు, కరెంటు బిల్లులు వసూలు చేయాలని అన్నారు. జీజీహెచ్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై 6 నెలలకు ఒకసారి ఆడిట్ చేయించాలని ఆదేశించారు. జీజీహెచ్ ఆవరణలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య సేవల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. 10 కోట్లతో సర్వజన ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులతో తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ యేసుపాదం, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శానిటైజేషన్ విషయం కానీ, లేకపోతే పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ, సెక్యూరిటీ కానీ ఆ రోజుండే పరిస్థితుల్లో చాలా బాగా చేశాం. తర్వాత నెక్స్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ ఓపీస్ అన్నీ కూడా డౌన్ అయిపోయింది.
డాక్టర్స్ కూడా పేషెంట్స్ వచ్చినప్పుడు అందుబాటులో లేకపోవటం, సరైన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నా కూడా దాని ఎక్విప్మెంట్ని యూజ్ చేయలేకపోవటం, ఇవన్నీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మనం ఈ మీటింగ్ ఫస్ట్ టైం మనం మళ్ళా కొత్త మెంబర్స్ కూడా ఒక్కొక్కటి మనం చూసుకున్న తర్వాత నేను కొంచెం అప్పుడప్పుడు పెట్టుకుంటా ఎవరి 3 months ఒకసారన్నా కూడా మనం రివ్యూ చేసుకున్నాం. వాట్ పాయింట్స్ మనం మెన్షన్ చేశారో అది రెక్టిఫై అయిందా లేదా, ఇవి కూడా మనం 3 months ఒకసారి ఒక 1 hour కూర్చుంటే గ్యారెంటీగా రెక్టిఫై అవుతుందని చెప్పేసి నేను చూస్తా ఉన్నా. అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఈరోజు సెక్యూరిటీ కానీ పార్కింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క డిస్కస్ చేయాలి. కాబట్టి అందరికీ కూడా వచ్చిన అందరికీ కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా బేసికల్లీ హాస్పిటల్ సంబంధించి మనము ఈ మీటింగ్స్ రెగ్యులర్గా సీరియస్గా జరుపుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మనకి జీజీహెచ్లో ఉన్న కెపాసిటీ ఇప్పుడు ఏదైతే మనం రెగ్యులర్గా ఉన్న పేషెంట్ ఫుట్ఫాల్ కన్నా ఈ మధ్యన చాలా బాగా పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ 19% ఫుట్ఫాల్ ఇంక్రీజ్ అయింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి స్త్రీశక్తి స్కీమ్ పెట్టిన తర్వాత, సో తర్వాత ఇంతకు ముందైతే కొంచెం రాజీ పడిపోదు, ఇది హెల్త్లో సరే బాగుంటే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇమీడియట్గానే వాళ్ళు ఫ్రీ బస్ ఉంది కాబట్టి సో ఇక్కడ మెయిన్ హాస్పిటల్ మేము చేసినటువంటి చిన్న అనాలిసిస్తో తేలింది. స్వచ్ఛ సంక్రాంతిలో భాగంగా ఒంగోలు నగరం, రూరల్, కొత్తపట్నం మండలం గ్రామ రోడ్లన్నీ శుభ్రంగా ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ సంక్రాంతి పండుగకు ఒంగోలుకు వచ్చిన వారికి మంచి ఫీల్ ఉండేలా రోడ్లు, ఇతర పరిసరాలు ఉండాలని ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త ఉండకూడదని, రాత్రి వేళల్లో వీధి లైట్లు అంతరాయం లేకుండా వెలుగుతూ ఉండాలని, ప్రజల నుంచి ఎక్కడా ఫిర్యాదులు రాకూడదని అన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఒంగోలు మండలంలో 4, కొత్తపట్నంలో 6 RO ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, డిపిఓ వెంకటేశ్వరరావు, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పోయినసారి కూడా చెప్పాము, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు పోయినసారి పంచాయతీలో. ఎందుకంటే పంచాయతీలలో మనకు మేజర్ పంచాయతీ అయితే 1 లక్ష రూపాయల లోపు అవుతుంది, చిన్న పంచాయతీలు అయితే ఒక 50,000 దాకా అవుతుంది. ఆ డబ్బులు పెట్టుకొని అవసరమైతే మన దగ్గర శానిటేషన్ లేకపోతే బయట అయినా కూడా వర్కర్స్ని తీసుకొని ప్రతి రోడ్డు క్లియర్ అవ్వాలి. ప్రతి రోడ్డు కూడా నీట్గా ఉండాలి. సైడ్ రోడ్డు పక్కన ఉండే జల్లీలు కానీ, లేకపోతే ఎక్కడికెక్కడ కుప్పలేసి, లేకపోతే చెత్త ఎక్కడ ఉన్నా ఏది కూడా కనపడకుండా క్లీన్గా ఉండాలనేది నా ఉద్దేశం. ఈరోజు టౌన్లో కూడా అదే కూడా చెప్తున్నాం. టౌన్లో కూడా స్పెషల్ డ్రైవ్ పెడతాం. ఎక్కడ కూడా ఒక పేపర్ అనేది, ఒక చెత్త అనేది కనపడకూడదు. వాలంటీర్స్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే రోడ్డు కూడా లేదు దగ్గర ఏదైనా గుంటలు ఉండి కొంచెం ఆ ఊళ్ళో ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా వాలంటీర్స్ చేసి రోడ్డు తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి ఖచ్చితంగా సెక్రటరీదే బాధ్యత. ఏ ఊళ్ళో సెక్రటరీ కానీ కరెక్ట్గా కానీ చేయించుకోలేకపోయారో దానికి రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది. ఎందుకంటే పండగైన తర్వాత బంధువులతోటి, చుట్టాలతోటి అందరూ కూడా ఓడించి వస్తారు. బయట ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా పండగ వస్తారు. వచ్చినప్పుడు మన ఊరు బాగుందిరా అనే ఫీలింగ్ అనేది కలగాలి. ఇదివరకు ఎప్పుడు ఉండేటట్టుగా ఎక్కడికక్కడికి ఇష్టారాజ్యంగా ఉండేటట్టుగా అలా ఉంటే చూసేదానికి కూడా బాగుంటుంది. మన మీటింగ్కి ఎవరు వచ్చారు, పక్కన ఎవరు లేదన్నా దాంట్లో లేబర్ ఎంతమంది ఉన్నారు, ఆ లేబర్ లేదు దగ్గర ఎట్లా, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా పిలిపించుకొని ప్రతి పోలికి ఉందా లేదా, లైట్ ఉందా లేదా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ప్లాంటేషన్ అనేది కూడా కాబట్టి ఉండేదాన్ని శుభ్రపరచుకొని జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది. బ్లీచింగ్ కూడా అన్ని కాలాల్లో కూడా సున్నంగా. అక్రమ నిర్మాణాలు, కట్టడాలను బీపీఎస్ స్కీమ్ ద్వారా క్రమబద్ధీకరించే అవకాశాన్ని మార్చి 11వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. సంబంధిత కట్టడాల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నోటీసులు అందుకున్న యజమానులు బీపీఎస్ విధానాన్ని సద్వినియోగం చేసుకునే పక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా అక్రమ లేఅవుట్ కలిగిన వారు
ఎల్ఆర్ఎస్ విధానం ద్వారా ఈ నెల 23వ తేదీలోపు క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. నగరంలో ఉన్నటువంటి మరి భవన యజమానులు, అపార్ట్మెంట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి బీపీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద మరి అక్రమంగా ప్లాన్ లేకుండా కట్టినవి, ఎక్స్ట్రా ఫ్లోర్లు కట్టినవి, డీవియేషన్తో ఉన్నవి దాదాపుగా కొన్ని వేల అప్లికేషన్స్ అన్నిటి కూడా మేము ఏవైతే తీసుకున్నామో వాటన్నిటి కూడా నోటీసులు ఇస్తున్నాం. ఇప్పటికి దాదాపు 3500 నోటీసులు ఇచ్చాము. అలాగే కొన్ని భవనాలకు బీపీఎస్ అని రెడ్ మార్కుతో రాస్తున్నాము. సో మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి రాబోయే మార్చి 11 చివరి తేదీ. అందువల్ల దయచేసి అందరూ కూడా భవన యజమానులు, అపార్ట్మెంట్ యజమానులు, ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసుకున్నటువంటి వాళ్ళు, డీవియేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని వెంటనే దానికి సంబంధించినటువంటి ఫీజు 10,000 రూపాయలు కట్టి వెంటనే లైసెన్స్ ఇంజనీర్ ద్వారా అప్రూవల్ తీసుకోండి. సో వెంటనే మేము అప్రూవ్ చేస్తున్నాం. ఇప్పటికి దాదాపుగా బీపీఎస్ సంబంధించి 534 అప్లికేషన్స్ వచ్చాయి. వీటిలో దాదాపు 258 అప్రూవ్ చేశాము. ఇంకా మరో 259 వెరిఫికేషన్లో ఉన్నాయి. సో అందుకని ఇంకా వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ భవనాలకి నోటీసులు కూడా మేము ఇస్తున్నాము. దాదాపు 10,000కు పైగా నోటీసులు ఇవ్వాలని టార్గెట్ ఇచ్చాము. రెండవది ఎల్ఆర్ఎస్ కూడా. సో అక్రమంగా ఉన్నటువంటి లేఅవుట్స్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇది కూడా ఈ నెల అంటే జనవరి 23వ తారీఖు చివరి తేదీ కాబట్టి ఇది కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అట్లాగే ఇండివిజువల్ ఫ్లాట్స్ ఉన్నాయో వాటిని కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని జనవరి 23వ తారీఖు లోపల అందరూ ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా చేస్తున్నాం. ఎవరైతే ఎల్ఆర్ఎస్ చేసుకోలేదో అలాంటి యొక్క లేఅవుట్స్ని వాటిని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము. వాటి ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా చేయబోతున్నాము. అందుకని వెంటనే మీది బ్లాక్ లిస్ట్లో పడకముందే వీటిని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. బీపీఎస్ చేసుకున్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని డెమాలిష్ చేయడము, డీవియేషన్ ఉన్నటువంటి వాటిని కూల్చివేయటము, వాటికి పవర్ కట్ చేయడం ఇవన్నీ కూడా చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా బీపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని టైం ప్రకారం ఉపయోగించుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా. పట్టణ ప్రజా ఆరోగ్య కేంద్రాలు పేదల ఆరోగ్యానికి బాసటగా నిలుస్తున్నాయి. నిరుపేదలు నివసించే చోట ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఒంగోలులో పట్టణ ఆరోగ్య కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. పేదలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు రాజీవ్ గృహ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రజారోగ్య కేంద్రం పేదలకు వరంగా మారింది. ప్రతిరోజు 30 నుంచి 40 మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే స్తోమత లేని పేదలకు వరప్రసాదినిగా ఉంది. ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు 64 రకాల రక్త పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నారు. బయట ల్యాబుల్లో పరీక్షలు చేయించుకుంటే 100 నుండి వేల రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి ఉన్నందున పేదలకు ఉచితంగా 64 రకాల రక్త పరీక్షలు చేయటం వల్ల ఆర్థిక భారం పడకుండా వైద్యం అందుబాటులో ఉంది. అంతేకాదు గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారికి ఈసీజీ పరీక్షలు కూడా పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా అందించడంతో ప్రతిరోజు అవుట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇటీవల పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు ఈ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందిని ప్రశంసించారు. పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల కూడా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. 0 to 5 years ఉన్నటువంటి పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను ఈ మన ఒంగోలు పట్టణంలోని రాజీవ్ గృహకల్ప నగర్కి యూపీహెచ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా పల్స్ పోలియో కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 0 to 5 years ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కంపల్సరీగా పోలియో డ్రాప్స్ వేయించాలి. ఒక 2 drops విచ్ విల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది చైల్డ్ కాబట్టి లాంగ్ సఫరింగ్ లేకుండా ఉంటుంది. పోలియో వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. నెగ్లెక్ట్ చేయొద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు యూపీహెచ్ కూడా చూడటం జరిగింది. ఇది చాలా చక్కగా ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా అయితే ఉన్నారో అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. బెడ్స్ ఉన్నాయి. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. టెస్టులు కూడా అన్ని రకాల సుమారు 64 రకాల టెస్టులు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందిస్తారు. ఆరోగ్య కేంద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపీ, రక్త పరీక్షలు, మందులు, క్యాజువాలిటీ రూములతో పాటు అత్యవసర వైద్య పరీక్షల కోసం, ఇన్పేషెంట్ సేవల కోసం పడక మంచాలు అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్, సూపర్వైజర్, 4వ తరగతి ఉద్యోగులతో పాటు సచివాలయ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి ప్రజల ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, ఏరియాలో ఉన్న గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తద్వారా తగు సూచనలు ఇవ్వటం జరుగుతుందని డాక్టర్ హన్నా కీర్తన తెలిపారు. టైమింగ్స్ అయితే 9 to 5 అండి. మెయిన్ ఇక్కడ ల్యాబ్ టెస్టులు కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, ఇంకేదన్నా అన్స్టేబుల్ కేసెస్ ఉంటే వాటిని డే కేర్లో ట్రీట్మెంట్ ఇచ్చి, ఇంకేమైనా ఐవీ ఫ్లూయిడ్స్ వరకు పెట్టి పేషెంట్ కేర్ సర్వీసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పర్ డే డైలీ 45 to 60 మెంబర్స్ వరకు ఇక్కడికి వస్తారు. ఈ ఓపీలో కొంతమందికి రక్త పరీక్షలు ఉదయాన్నే ఫాస్టింగ్ ప్రొఫైల్ కూడా చేస్తారు. అందులో భాగంగా లిపిడ్ ప్రొఫైల్ కానీ, ఫాస్టింగ్ ఎఫ్బిఎస్ కానీ, పీపీవీఎస్ కానీ, సీరం ఎలక్ట్రోలైట్స్ కానీ, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ ఇవన్నీ తీయడం జరుగుతుంది. ఉచితంగానే చేస్తున్నాము ఈ రక్త పరీక్షలన్నీ. ఇంకా ఏవైనా సర్వీసెస్ కావాలంటే ఎస్ఓపి ఉన్న వాళ్ళకి ఈసీజీ తీస్తారు. ఇంకేదన్నా హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకి కానీ చిన్న ట్రీట్మెంట్ డే కేర్లో సూచర్స్ వేసేసి పంపించడం, ఇంకేదన్నా చిన్న కేసెస్ పిల్లలు ఉంటే మేము చేయగలిగినంత వరకు సర్వీసెస్ ఇక్కడ అందించడం జరుగుతుంది. మా అర్బన్ పిహెచ్సిలో స్టాఫ్ అయితే 2 స్టాఫ్ నర్సెస్ ఉంటారండి, అండ్ ఒక ల్యాబ్ టెక్నీషియన్, అండ్ ఒక ఫార్మసిస్ట్, అండ్ ఒక క్లీనింగ్ చేసే పర్సన్ ఒకళ్ళు ఉంటారు. ఎల్జిఎస్ అంటారు, లాస్ట్ మినిట్ సర్వీసెస్ అంటారు, ఒకళ్ళు ఉంటారు. అలా మొత్తం 7 మెంబర్స్ ఉంటాము. ఏఎన్ఎంస్ ఉంటారు. ఈచ్ సచివాలయానికి ఒక ఏఎన్ఎం చొప్పున, అట్లా మాకు 7 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి 7 ఏఎన్ఎంస్. వాళ్ళ కింద ఆశా వర్కర్స్ కూడా ఉంటారు. సో 14 ఆశాస్ ఉన్నారు ఈ యూపీహెచ్సి కింద. ఇట్లా పేషెంట్ కేర్ సర్వీసెస్తో పాటు ఫీల్డ్ వర్క్, మెయిన్ అబా ఐడీస్ చేయడం కానీ వాళ్ళకి, సో దట్ వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ అంతా ఒక ఆన్లైన్ సిస్టంలో రిజిస్టర్ అయి ఉంటుంది. ఒకప్పుడు తెలియక ప్రైవేట్ పరీక్షలకు వెళ్ళి చేయించుకునే వాళ్ళం. మాకు చేయించుకున్న తప్పలేదు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఏంటంటే మేము ఇవి ఇంత ఖర్చు మేము పెట్టలేకపోతున్నాము. ఇక్కడ ఏదైతే 64 పరీక్షలు ఉన్నాయో వాటి వల్ల మాకు చాలా లాభం వస్తుంది. మేము ఇక్కడ ఫ్రీగా చేయించుకోగలుగుతున్నాము. ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే మేము వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్, మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అవి మేము తీసుకోగలుగుతున్నామని వాళ్ళ ప్రజలు ఇక్కడైతే వ్యక్తం చేశారు. అరుణ కుమారి అనే మహిళ 80 రోజుల నుంచి పక్షవాతం వచ్చి పెద్ద ఆసుపత్రికి వెళ్ళలేక పట్టణ ఆరోగ్య కేంద్రంలో క్రమం తప్పకుండా వైద్యం చేయించుకోవడంతో వ్యాధి తీవ్రత తగ్గి సాధారణ స్థితికి రావడంతో పట్టణ ఆరోగ్య కేంద్రం సేవలను మెచ్చుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాలను తొలగించేలా ప్రభుత్వం ఏరియా, జిల్లా, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వసతులు, అధునాతన యంత్ర పరికరాలు, వైద్యులు, సిబ్బంది ఏర్పాటు చేసి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహకారం అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి మెరుగైన వైద్య సేవలు పొంది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిద్దాం. 80 రోజుల నుంచి వస్తున్నాను. రాజీవ్ గృహకల్పన నుంచి వస్తున్నాను. బాగుంది, నాలుక బాగుంది. ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇంతకుముందు మాట్లాడాలా, ఇప్పుడు మాట్లాడుతున్నా. దేనికి పోయింది మాట? బీపీ వల్ల పెరాలసిస్ వచ్చింది ఇంతకుముందు. ఇది సెకండ్ టైం వచ్చింది. ఇప్పుడు బాగుంది. మేడం గారు ఇచ్చిన తర్వాత మందులన్నీ సక్రమంగా ఇస్తున్నారు. మీ పేరు? అరుణ్ కుమార్. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అసత్యాలు ప్రచారం చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. నర్సాపాలెంలో రామయోగి స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 400 కోట్లతో చేసిన అభివృద్ధిని చూడాలని సవాల్ చేసేలా మీసం తిప్పి తొడగొట్టారు. ఆర్టీసీ బస్టాండ్ స్థలం అన్యాక్రాంతం చేశారన్న ఎమ్మెల్యే ఆరోపణలు ఖండిస్తూ బస్టాండ్ నిర్మాణానికి ₹1 కోటి నిధులు మంజూరైనట్టు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు స్థలం ఎక్కడున్నటువంటి నియోజకవర్గానికి కొట్టేస్తారని మేము మాట్లాడాం. దమ్ముంది, మాకు దమ్ముంది. కలెక్టర్ చేత అక్కడ ఉన్నటువంటి స్థలము వివాదంలో ఉంటే పరిష్కారం చేసి ప్రొసీడింగ్స్ ఉంటున్నది చరిత్ర మాది తెలుగుదేశం పార్టీకి మారని చెప్పేసి
గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ అని చెప్తున్నా. ఈ రోజే ఆర్టీసీ ఎంపీ గారు గవర్నర్ల ఆర్టీసీ బస్సు కోసం, గవర్నర్ల బస్ స్టాండ్ నిర్మాణం కోసం ₹1 కోటి శాంక్షన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టిస్తున్నటువంటి చరిత్రలో నిలబడిపోతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. నీకేం చరిత్ర ఉంది? నువ్వు అసలు ఎమ్మెల్యేవా? ఏ రోజైనా అసెంబ్లీకి పోయావా నీ చరిత్రలో? ఇక్కడ మంచి గ్రామాలు, మంచి ప్రజలు ఏ రోజు కూడా కక్షలు కార్పణ్యాలు పోకుండా ఒకరినొకరిని ఏ పార్టీ వస్తే వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు తప్ప నీలాంటి సొల్లు మాటలు మాట్లాడి నువ్వు ఈ ప్రజల చేత ఓట్లు వేసుకొని ఎమ్మెల్యే అయితే ఏ రోజైనా ఈ ప్రాంత సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడావని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రశేఖర్ గుర్తుపెట్టుకో, ఆవాకులు చవాకులు పేరితే అభివృద్ధితో నీ ముఖాన్ని కొడతామని చెప్పేసి, అభివృద్ధి చేసి నిన్ను కొడతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటా. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని ఒంగోలు ట్రాఫిక్ సిఐ జగదీష్ అన్నారు. ఒంగోలు భాగ్యనగర్ సరస్వతి కళాశాలలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో మైనర్లు ఎక్కువగా వాహనాలతో రోడ్లపైకి రావడం జరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేక ప్రమాదాలు బారిన పడితే జరిగే నష్టాన్ని పూడ్చలేమని, తల్లిదండ్రులు విజ్ఞతతో మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలని, ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలలో సరైన పత్రాలు లేకుంటే జరిమానా విధిస్తామని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ₹5,000 జరిమానా విధించడంతో పాటు సంబంధిత వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, యజమానిపై కేసు నమోదు చేస్తామని, ఒకసారి జరిమానా విధించిన తర్వాత అదే వాహనం మరలా పట్టుబడితే సదరు వాహనాన్ని సీజ్ చేస్తామని అన్నారు. ప్రధానంగా విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనలపై సమగ్రమైన అవగాహన కల్పిస్తే మార్పు వస్తుందనే సంకల్పంతో కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా భారీ శబ్దాలతో కూడిన హారన్లు, సైలెన్సర్లతో ఆటంకం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్ర నేరమని, పట్టుబడిన వారికి జరిమానాతో పాటు న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష కూడా విధిస్తారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ రావురి శ్రీనివాసరావు, ఎస్ఐ శివప్రసాద్ పాల్గొన్నారు. ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమం, రోడ్డు భద్రత. మన ట్రాఫిక్ అంటే ఏంటి? మన భద్రతే. మన రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మన యొక్క భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, ఆ కాషనరీ, మ్యాండటరీ, ఇన్ఫర్మేటరీ అన్ని మీకు చూపించా వెనకాల ఈ 3 యొక్క చిహ్నాలు అన్నీ కూడా ఫాలో అవుతూ డ్రైవ్ చేసుకోగలిగితే సురక్షితంగా మన గమ్యస్థానానికి చేరుకుంటాం. దాని గురించే ఈ యొక్క సిగ్నల్స్, రోడ్డు మీద కనిపించేటువంటి రకరకాల చిహ్నాలు మీ అందరూ కూడా అన్ని ఫాలో చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకరు కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత లైసెన్స్ పెట్టుకోండి. మనకి ఎందుకు చెప్తున్నానంటే 18 సంవత్సరాల లోపు అంటే మైనర్స్, వాళ్ళు డ్రైవ్ చేస్తే మైనర్ డ్రైవింగ్. ఆ మైనర్ డ్రైవింగ్ వల్ల మన యొక్క స్పీడు, మన యొక్క దుడుకుతనం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రైవ్ చేయకూడదు. ఒకవేళ అట్లా డ్రైవ్ చేసి దొరికితే 18 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే, ముఖ్యంగా బాయ్స్ చెప్తున్నాడు, మాకు దొరికే వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ కాలేజీ పిల్లలే. దానికి చలానా ₹5,035. ఒకసారి వితౌట్ డ్రైవింగ్ మైనర్ జరిగితే మాత్రం దొరికితే బండి మీద ₹5,035 ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ అంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, అది మీకు భద్రత. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ కావాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత బండి వచ్చిన తర్వాత 2 వీలర్ అయితే హెల్మెట్ ఖచ్చితంగా ఏముండాలి? హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ దేనికి భద్రత? తలకి. తలకి భద్రత. ఎందుకు? మనకి ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినా, లేదా మనంతలో మనం రోడ్డు మీద కాకుండా బయట పడిపోయి లేదా దెబ్బలు తగిలినా సరే, మన కాలుకి దెబ్బ తగిలినా, నడుముకు తగిలినా, చేతికి తగిలినా, కాలుకి తగిలినా మన హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ పొందితే కొన్ని రోజుల్లో నయమవుతుంది, మనిషి బతుకుతాడు, ఏం ప్రమాదం ఉండదు. అమరావతిలో జరుగుతున్న 3వ తెలుగు ప్రపంచ మహాసభల్లో ఒంగోలు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయభారం పౌరాణిక నాటకానికి విశేష స్పందన లభించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ కృష్ణ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సుదీర్ఘమైన సమాసాలతో తెలుగులో పలికిన సంభాషణలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయని అన్నారు. డాక్టర్ పావని రచనా సహకారం అందించారని, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు పాత్రల్లో విద్యార్థుల నటన మంత్రముగ్ధుల్ని చేసిందని అన్నారు. తమ స్కూలుకు ప్రదర్శన అవకాశాన్ని కల్పించిన ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్కి ధన్యవాదాలు తెలిపారు. నాటకం నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన నెక్స్ట్ జెన్ స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ మురళీధర్ రెడ్డి, అరవింద, శ్రీకాంత్ బాబు, డాక్టర్
శ్రీ విద్యకు కృతజ్ఞతలు తెలిపారు. రాయబారి గోకుల విహారి నీవంత తెలివిగా ప్రసంగించను నేను నీ గురించి తెలుసుకునే తజ్ఞుడిని కాను. మా గురుదేవుని సోదరుడు కుంతి దేవుల దూరపుత్రం కనుక సకల రాజ్యాలంచనాలతో సకల మర్యాదలతో సమస్త సత్కారాలతో అతిథిగా సత్కరించుటను తిరస్కరించిన నీవు నీకుగా రాయబారిగా ప్రకటించుకుంటువి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనపై లేవటం ఆచారం కాదు కనుక నిన్ను ఉచిత రీతినే సత్కరించి తిని 5 ఊర్లు ఇచ్చిన పరాజయాన్ని అంగీకరించాలా లేదా పాండవులంటే నాకు భయమని ఈ సవాలుగా అంగీకరించాలా? పితృదేవ, సులభం మరియు సింహం మీద రాణి విసిరితే సులభం మరుగుతుంది, కానీ సింహం వారి మీదనే లంఘిస్తుంది. దేని యుద్ధం అంటే భయపడతారని అనుకుంటున్నావా? అసంభవం. నేను దుర్గంధమైన కుష్టిలోని ఆలింగనం చేసుకుంటాను, కానీ ఆ పాండవులకు 5 ఊర్లు ఇచ్చేదే లేదు. నేను ఆ యమధర్మరాజు ముందు నా మస్తకాన్ని ఖండించుకుంటాను, కానీ ఆ పాండవులకు 5 ఊర్లు ఇచ్చేదే లేదు. జాగ్రత్తగా విను వసుదేవ, ఆ పాండవులకు 5 ఊర్లు కాదు కదా. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ఆరోపించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 20 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకోవడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని అన్నారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్టులు లాంటి ప్రజా అవసరాలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. జగన్ సీఎం అయిన తర్వాత మెడికల్ కాలేజీలు, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించారని అన్నారు. దోచుకోవటం తప్ప కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. వైసీపీని మరింత బలోపేతం చేసేలా గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒంగోలు వైసీపీ అధ్యక్షుడు కఠారి శంకర్, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, పాలడుగు రాజీవ్, అశోక్ బాబు, నరసింహగౌడ్, నాగూర్, పిగిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 గ్రామాలకి, చిన్న గ్రామాలైతే 3-4 డివిజన్లకి, 2 డివిజన్లకి ఒక కోఆర్డినేటర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ కోఆర్డినేటర్లు మరియు గ్రామ డివిజన్ అధ్యక్షులతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. దీంట్లో రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల్లో ఉన్న వాళ్ళని, సీనియర్ నాయకులందరినీ కోఆర్డినేటర్లు చేశాం. జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల్ని, కానీ వేరే ఫుల్ టైం పనిండే వాళ్ళని కాకుండా కొంచెం సీనియర్ లీడర్లు, వెసులుబాటు వాళ్ళందరినీ అకామిడేట్ చేయడం జరిగింది పార్టీకి ఉపయోగించుకోవడానికి. ఇవి ఎంత త్వరితగతిన పూర్తయితే అంత త్వరగా గుర్తింపు కార్డులు వస్తాయి. పార్టీ కార్యాచరణ కూడా ఈ 2వ సంవత్సరం నుంచి స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన చేసుకోవటం నా అదృష్టం అని ఆయన చెప్పింది రికార్డు అందరికీ ఉంది. అయితే ఈ సంవత్సరంలోనే ఎయిర్పోర్ట్ కట్టినట్టు, అది చంద్రబాబే కట్టినట్టు, దాన్నంట మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపేస్తే ఈయన కట్టాడంట. ఇట్లాంటి అబద్ధ ప్రచారాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ వీడియోలు ఉన్నందువల్ల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. లేకపోతే ఈనాడు, జ్యోతి పేపర్లు అచ్చంగా అయితే ప్రజలకి కళ్ళకు గద్దలు కట్టగలిగేవాళ్ళు. ఇవాళ సోషల్ మీడియా మాధ్యమాలు, వీడియో రికార్డ్స్ అన్నీ ఉన్నందువల్ల అబద్ధాలన్నీ ఒక్కోటి అర్థమవుతూ ఉన్నాయి. అదేవిధంగా మన కళ్ళెదురుకు కనపడుతుంది రామాయపట్నం పోర్టు కూడా పూర్తవచ్చింది. మన జిల్లాలో 4 పోర్టులు పూర్తవుతున్నాయి, హార్బర్లు పూర్తవుతున్నాయి. కట్టిన మెడికల్ కాలేజీలన్నీ ఒకరోజు మొన్న మీ అందరికీ తెలుసు, అయ్యన్న పాత్రుడు ఎక్కడ మెడికల్ కాలేజీ అంటే జగనన్న 1,00,000 మందితో పోయి మెడికల్ కాలేజ్ ఎక్కడో చూపించాడు. ప్రజలందరూ 1 కోటి సంతకాలతోటి కట్టిన మెడికల్ కాలేజీలు ఉంచండిరా బాబు అని 1 కోటి సంతకాలు పెట్టి ప్రజలు చూపించారు. కళ్ళు మూసుకుపోయిన చంద్రబాబు తను కళ్ళకు గంతలు కట్టుకొని ఎదుటోళ్ళ గంతలను అనుకొని భావిస్తూ ఉన్నాడు. అది తప్పు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో రహదారి భద్రతా మాసోత్సవాల ర్యాలీ. భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కోనసీమలో క్రమం తప్పని గ్యాస్ బ్లోఅవుట్ ప్రమాదాలు. అదుపులోనికి రాని అగ్నికిలలు. ప్రాణభయంతో గ్రామాలు ఖాళీ చేసిన ప్రజలు.
జీజీహెచ్ డెవలప్మెంట్ కమిటీ ప్రత్యేక సమావేశం. పెరిగిన పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. డీ న్యూస్లో నేటి మాట. వృద్ధాప్యం అంటే మనోబలం సన్నగిల్లటమేనని, శారీరక శక్తి క్షీణించడం కాదు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.